ధరలోని ప్రేమలన్నయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ మాత్రమే కడవరకు మనను ఆదరించినది. స్థిరమైనది, విడువనిది, ఎడబాయినది, నిత్యము నడిపించేది, చిరకాలం ఉండేది కల్వరి ప్రేమ. సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 10 గంటలకు మందిరంలో ప్రార్థనలు ఉంటున్నాయి. అలాగే సాయంకాలం 5:30 కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి. లెంట్ ప్రేయర్స్లో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము కీర్తన 2:12 ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ప్రియకుమార కుమార్తె ప్రభువైన యేసుక్రీస్తు ప్రతి వారి జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయడం చూస్తూ ఉంటాం. ఒక దినాన నా జీవితంలో జరిగిన సంఘటన, నేను దేవునికి దూరమున్న కాలంలో ఆ సమయంలో నాకు అన్నీ కూడా అపజయాలే. నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎప్పుడు అపజయమే. ఎంత నేను చదువుకున్నా సరే నాకు సరైన ప్రతిఫలము రాని పరిస్థితి. నేను దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న కాలము. ఎప్పుడైతే నేను నిజముగా నా అపరాధాలను తెలుసుకొని, ఇది నా తప్పు అని తెలుసుకొని ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకొని, ఆ సమయం నుంచి నేను దేవునిలో నిజముగా ఎప్పుడైతే వర్ధిల్ల మొదలుపెట్టినానో, నేను చూస్తున్నాను నేను తలపెట్టే ప్రతి కార్యక్రమంలో దేవుడు నాకు విజయం దయచేయడము. నేను ఏదైతే ఎగ్జామ్స్ రాస్తున్నానో దేవుడు నాకు విజయం దయచేయడము నిజమే. అప్పుడు నాకు అనిపించింది, తాను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ఒకవేళ ఈ మనుషులను నమ్ముకున్నప్పుడు లేదా ఈ మనుషులను ఆశ్రయించినప్పుడు మనకు ఎలాంటి విజయం రాకపోవచ్చు, కానీ ఆయన ఆశ్రయించే వారు మాత్రము ధన్యులు అన్న కారణం ఏంటంటే, నప్పుడు సంగమా మనం అనుకున్న ప్రతి విషయాలు నెరవేర్చబడతాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, మీకు ఏది ఇష్టమో అడుగుడి మీకు అనుగ్రహించబడును. ఆయన ఒక తండ్రిగా, ఒక తల్లిలాగా తన బిడ్డలు ఏదైతే అడిగితే అది ఇచ్చే దేవుడు. అని ఇప్పుడు ఇది కాదనడు, ఇది వద్దు అనడు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావేమో, భయపడక ఇదిగో ప్రభువు నీకు సాయం చేస్తాడు. ఆయన కోరుకుంది ఒకటే, ఆయన్ని ఆశ్రయించడము, ఆయన శరణు కొనుక్కోవడం. ఒక యుగకాల సమయంలో నువ్వెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతో ప్రయాసపడినావు. అవన్నీ విడిచిపెట్టే ఈరోజు దేవుని మాటకు లోబడు,
దేవుని సన్నిధిలో మోకరించు. నీకున్న అవకాశాన్ని బట్టి దేవుని సన్నిధిలో గోచాడు. నా ప్రియ కుమార కుమార్తె, ఇదిగో ప్రభువు నీ కార్యం చేయబోతున్నాడు. ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలైన వారిని మీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా దీవెనతో నింపండి. ఆయన నీ చిత్తానుసారంగా నిలబట్టకు సహాయం చేయండి. ఆయన నీ ఏదైతే అడుగుతున్నామో వాటిని నెరవేర్చమంటున్నా దేవా, నీకున్నారు. ఇదిగో ప్రభా, నిన్ను ఆశ్రయించి వర్ధనలు అంటున్నావు. అటు విధంగానైనా నిన్ను ఆశ్రయించటకు మాకు సహాయం చేయండి. నీ కృపలో వర్ధలింపచేయండి. నీ కృపాక్షాలు నింపండి. బలపరచమాట దేవా, నీకున్నారు. నీ కృపా దీవులతో మాకు సహాయం చేసి నీ మేలుతో నింపి ఆశీర్వదింపచేయమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆయన ఆశ్రయించు. దేవుని పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నమ్మకుంచు. నేను దేవుడు ఆశ్రయించును గాక.